పొద్దున్నే తులసమ్మ దగ్గర దండం పెట్టుకొని పూజ చేసుకుంటుంటే బయట నుంచి ఒకటే కిలకిలకిలాగా సౌండ్స్ అండి. ఏంటి చూస్తే 7 సిస్టర్స్ అంటారు కదా, బుజ్జి బుజ్జి పిట్టలు బోల్డ్ వచ్చేస్తుంటాయి అన్నమాట. చక్కగా అవి తింటాయి కదా అని పప్పులు, ధాన్యం, అదే బియ్యం అవన్నీ పక్కన పెడితే అవి వద్దట వాటికి. చూడండి, పంచదార పలుకులు తింటున్నాయి. వాటికి కూడా స్వీట్ అంటే ఇష్టం కాబోలు. ఉదయం బయటకు వెళ్తే అవి ఎక్కడ ఎగిరిపోతాయోనని చక్కగా మంచి కాఫీ, వేడి కాఫీ కలుపుకుని వంటిట్లో నుంచి కూర్చుని వాటిని చూస్తూ వాటి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా తీస్తుంటే అనిపించింది అనమాట, నా తులసమ్మ చాలా బోసిగా ఉంది కదా, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు అనిపించింది. సరే, దీన్ని ఎలా అయినా మేకవర్ చేద్దాం అనిపించింది. ఈ వీడియో ఎప్పుడు అనుకుంటున్నారు? ఎప్పుడో అక్టోబర్లోదండి ఇది. కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం లోపలే నేను చేసుకుందాం అనుకున్న మేకవర్ అవ్వలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్న ఫైబర్ షీట్, యూపీవీసీ షీట్కి రెడ్ కలర్ వేయడం మాత్రం చేయగలిగాను అనమాట. కార్తీక పౌర్ణమి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. ఆ రోజు దీపాలకి అటు ఇటు మామూలు అట్ట ముక్కలు అవి పెట్టుకుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఎంతో అందంగా ఉంటారండి భగవంతుడి పూజ. మనం ఏం చేసినా 2 కళ్ళు చాలవనుకోండి, ఎంత అందంగా ఆనందంగా అనిపిస్తుందో. కార్తీక మాసం అయిపోయింది. ఇదిగోండి, పోలి దీప స్వర్గానికి వెళ్ళే దీపాలు కూడా వెలిగించుకున్నాను. నా మేకవర్ అయితే అవ్వలేదు. మార్పు ఏంటంటే వెనకాల రెడ్ కలర్ వేసుకున్నాను. ముందు ఆ వైట్ అది తీసేసి ఒక నాపరాయి ముక్క పెట్టుకొని ముగ్గు వేసుకోవడం మొదలుపెట్టాను. ఈ 2 monthsలో ప్రోగ్రెస్ ఏంటంటే అదే. సరే, ఈ లోపల ఎలా అయినా మేకవర్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను అనమాట. ఈ గాడి ఉంది కదా, దీంట్లో నేను మొక్కలు ఇదివరకు చాలా ఎక్కువ వేసుకునేదాన్ని అనమాట. అది క్రమంగా వాటర్ స్టాగ్నేట్ అయిపోయి రూట్ రాట్ వచ్చి మొత్తం మొక్కలన్నీ కుళ్ళిపోయాయి. ఇలా కాదని చెప్పి కుండీలు దాంట్లో ఎంత పడతాయో ఆ కుండీ పెట్టి ఆ తర్వాత చూసుకున్నాను అనమాట. ఇటుకలు పెట్టాను అనమాట, కిందకి వెళ్ళిపోకుండా, వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా అలా వెళ్ళిపోయేలాగా. ఒక్కొక్క కుండీకి మధ్యన ఒక హ్యాంగింగ్ పాట్ లాంటిది పెట్టి దాంట్లో క్రీపర్ లాంటిది పెట్టుకున్నా. ఇవన్నీ తీసి క్లీన్ చేసి ఆ మొక్కల్లో ఉన్నవంతా క్లీన్ చేసేసాక ఇప్పుడు నేను నాపరాయి పెట్టుకున్నాను కదా 1.5 month నుంచి, దాని మీద ఒక ముగ్గు చక్కగా పెయింట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా అలాగా నిండుగా ఉంటుంది కదా తులసమ్మ ముందు అని. ఇది ఒక్క పార్ట్ అనమాట, చిన్ని అంశం నా మేకవర్లో. సో నాకు నాపరాయి మీద ముగ్గు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి నాపరాళ్ళ మీదే కదా ముగ్గులు బోలు పెట్టుకునేవాళ్ళు. అలికిన వాకిళ్ళు, పేడ కళ్ళాపి జల్లిన వాకిళ్ళు, వాటి మీద ముగ్గు ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. ఈవెన్ సిమెంట్ చేస్తారు చూసారా, దాని మీద కూడా ముగ్గు చాలా బాగా కనపడుతుందండి. ఇప్పుడు ఈ టైల్స్ వచ్చాక ఏ ముగ్గు వేస్తున్నామో తెలీదు, ఏం వేస్తున్నాం, ముగ్గుల మీద ఇంట్రెస్ట్ కూడా పోయిందనుకోండి. సరే, మొత్తానికి నాపరాయి అయితే మా ఇంట్లో ఎక్కడో ఒక మూల ఉందో తెచ్చి పెట్టేసుకుని దాని మీద ముగ్గు ఎలా ఉంటుందో అయితే చూసుకున్నాను. ఈ యూపీవీసీ షీట్ ఉంది కదా, దీనికి ముందు ఒక వైపు అంతకుముందు ముగ్గు వేసాను అనమాట, ఒక 1 week ముందు. అది వేసేసాక అదేదో ఇంట్లో పూజ అయితే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్గా కూడా వాడుకున్నాను పెట్టేసి. సరే, ఇప్పుడు ఏమనిపించిందంటే ఇటువైపు కూడా వేద్దాం అనిపించింది. ఒకవైపు ఏంటంటే ఇలా నున్నగా ఉందండి, దీనికేమో ఈ డిజైన్ వేశాను, ఇది మళ్ళీ కొత్తగా వేసాను అనమాట. దీనికి పెయింట్ వేసుకున్నాను. నిజంగా చెప్తున్నానండి, 1 teaspoon పెయింట్తో మీరు ఎంత ముగ్గు వేసుకోవచ్చానండి. మనం చూడండి, ఒక మంచి చీర కట్టుకున్నప్పుడు, లేకపోతే అమ్మవారికి ఒక మంచి నగ పెట్టి అలంకరించినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది చెప్పండి. అలాగే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పూజ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే ఆహ్లాదంగా అనిపించాలి కదా మనకి. సో ఆ వాతావరణం కల్పించుకోవడం అన్నమాట ఇది. ఆ తులసమ్మ దగ్గర నాకు అలాంటి వైబ్స్ రావాలని పెట్టుకున్నా. ఇదేమో నున్నగా ఉన్న వైపు అనమాట. ఇదిగోండి, దీని మీద ముగ్గు అయితే వేసేసుకున్నాను. నాపరాయి మీద ఇది రెడీగా ఉంది. చుట్టూ కుంకుమ, పసుపు, పిండి ముగ్గులాగా కొన్ని చుక్కలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. దాన్ని అక్కడ అడ్జస్ట్ చేయమంటున్నాను మా సుబ్బారావుని. చక్కగా తను చాలా హెల్ప్ చేస్తాడులేండి. ఆ మధ్యలోనేమో కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను కదా, అదేంటంటే ఇప్పుడు తులసి కోట కింద నీళ్లు బయటకు వచ్చేయకుండా అనమాట. మనం అక్కడ ప్రసాదం పెడతాము, వండు పెడతాము, అలా నీళ్ళు రాకుండా. ఇదివరకు నామతో ముగ్గేసుకున్నప్పుడు కూడా ఆ నీళ్ళు వచ్చేస్తే తొందరగా చెరిగిపోతుందని మామూలుగా ఏ కుండీ కిందన్నా మనం ప్లేట్ పెట్టుకోవడం అలవాటు కాబట్టి తులసమ్మ దగ్గరికి కూడా పెట్టుకున్నాను. దాన్ని మాత్రం అలా ఎందుకు ఉండాలి, దానికి కూడా ఒక ముగ్గు వేస్తాను అనమాట. ఇదిగోండి, నున్నగా వేసిన వైపు ఇలాగా, ఇదిగోండి ఇలాగా. ఇవి ఏంటంటే ఇంకా పోలేదనమాట ఆ నేమ్స్ అవన్నీ. సో ఇది లోపలికి వచ్చేటట్లు పెట్టుకుందాంలే అనుకున్నాను అనమాట. ఆ నున్నగా వచ్చి క్లీన్గా ఉన్నది బయట రోడ్డు మీద కనపడేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. రెండు రకాలు టైపులు వేసుకున్నాను.
తీరా కుండి పెడితే వెనకాల ఆ ముగ్గు కనపట్లేదండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనిపించి సరే ఆ పక్కన గ్యాప్లో కొంచెం గంటల్లాగా వేద్దామని, చేతిలో పనే కదండి, కొంచెం ఖాళీ చేసుకుంటే మనసు పెడితే మన చేతుల్లో అద్భుతాలు సృష్టించేస్తామండి ఆడవాళ్ళం. నిజంగా చెప్తున్నాను. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఒక్క టీ స్పూను పెయింట్ తీసుకోండి, ఒక జీరో బ్రష్ తీసుకోండి, ఇలాంటిది ఏదైనా అట్టా కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి తీసుకోండి, ఒక రెడ్ కలర్ కానీ తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంటే బాగుంటుంది కదా, టెర్రకోట కలర్ కానీ వేయండి. మీకు నచ్చిన ముగ్గు వేసుకోండి అండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇదిగోండి రాత్రి అంతా చేసి అన్నీ రెడీ చేసుకుని సాయంత్రం తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళే దోమలు వస్తున్నాయని ఉదయం తలుపు తీసుంది నేను లేచేసరికి ఎంత బాగుందోనండి. అసలు కళ్ళకి ప్లెజెంట్గా వెనకాలంతా గ్రీనరీగా రెడ్గా ఎంత బాగుందో అనమాట. ఇంకా నేను అనుకున్న మేకోవర్ అయితే పూర్తి కాలేదు, కానీ అయ్యాక తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. మరి అందాక ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా. నచ్చితే మంచి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. తొందరలోనే ఉంటానులేండి ఈసారి. మరి అందాక ఉండనా. నమస్తే.